వారంతా యాచకులు. చిరిగిన బట్టలు, దెబ్బలు తాకినట్లు కుట్లు. వారిని చూస్తే మాత్రం పాపం అనకుండా ఉండలేం. మీరు సిటీలో వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసి అయ్యో పాపం అనుకుని 10, 20 దానం చేస్తే అది మీ మంచితనమే. అంతకు మించి అది మీ అమాయకత్వమే. ఎందుకు అనుకుంటున్నారా? మీకు కనిపించే బిచ్చగాళ్ళు నిజంగా బిచ్చగాళ్ళు కాదు. అవును, ఇది నిజంగానే నిజం. వాళ్ళంతా అద్దెకు వచ్చిన బిచ్చగాళ్ళు. అంతకు మించి రోజు కూలీ కోసం వచ్చిన రెంటెడ్ బెగ్గర్స్ బిచ్చగాళ్లను అంత తేలికగా తీసుకోకండి. వాళ్ళ సంపాదన తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. రోజుకు మహా అయితే 200, మనసున్న మహారాజులు తగిలితే 500 ఉండొచ్చు అనుకుంటున్నారా? కాని కాదు. వాళ్ల రోజువారీ సంపాదన దాదాపు 4,000 నుంచి 6,000 రూపాయలు. అంటే నెలకు 1,50,000కు ఎక్కువే. యాచకుల సంపాదన ఇంత ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదే బిజినెస్. బెగ్గింగ్ మాఫియా వెనుకుండి వీళ్లను నడిపిస్తోంది. వాళ్లకు రోజుకు 200 ఇచ్చి మిగిలినదంతా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. బెగ్గింగ్ మాఫియా నడుపుతున్న అనిల్ పవార్ అనే వ్యక్తి అరెస్టు కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో కొన్నేళ్లుగా సైలెంట్ అయిన బెగ్గింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజు వేల రూపాయల్లో కలెక్షన్లు చేయించి వందల్లో కూలీ ఇస్తూ బెగ్గింగ్ను ప్రోత్సహిస్తూ అమాయకులను ఈ రొంపిలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని కోట్లు వెనకేసుకుంటున్నారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పని చేయని వారు, రోజు కూలీ దొరకని వారిని లక్ష్యంగా చేసుకుని ఇలా బెగ్గింగ్లోకి దించుతున్నారు. కొందరు చెత్త ఏరుకునే వారికి బ్రెయిన్ వాష్ చేసి చెత్త ఏరుకుంటే ఏమొస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ చూపిస్తామంటూ యాచక వృత్తిలోకి దింపుతున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. చెత్త ఏరుకోవడం కన్నా ఇలా సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎలాంటి గాయాలు లేకుండా అచ్చం గాయాలు ఉన్నట్లు కట్లు కట్టుకోవడం, దీంతో పాటు వికలాంగులుగా నటిస్తూ అడుక్కోవడం ఇప్పుడు హైదరాబాద్లో కామన్ అయిపోయింది. మొదట డబ్బు ఆశ చూపి నిస్సహాయులను ఈ వృత్తిలోకి దించుతుంది బెగ్గింగ్ మాఫియా. కొద్ది రోజులుగా వీరిని గమనించి ఆ తర్వాత వారికి అనుకూలంగా మలుచుకుంటారు. దీనికోసం ఏకంగా ఓ నెట్వర్క్నే ఏర్పాటు చేసుకుంటారు. వినకపోతే దాడి చేయడం, చిత్రహింసలు పెట్టడం బెగ్గింగ్ మాఫియా అరాచకం. వీరిని బందీలుగా భావించి అక్రమంగా సంపాదించడం వీరి పని. కొన్ని చోట్ల యాచకుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. రోజంతా కష్టపడి సంపాదించిందంతా మాఫియా ఇవ్వాల్సిందే. సికింద్రాబాద్ పరిసరాల్లో బెగ్గింగ్ మాఫియా, ట్రాన్స్జెండర్ల వసూళ్లపై నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. Extortion చేయడం అనేది ఫస్ట్ టైం we are doing all these cases now and this will continue for a while till this menace is totally brought under control. Madam, you only కేవలం బెగ్గింగ్ చేస్తారా లేకపోతే బ్యానియర్ సప్లై సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా వాళ్ళకి పాల్గొంటారా? Definitely ఆ యాంగిల్ ఉండే అవకాశం ఉంది because this is organized as we see it right now and ఇప్పుడు మన ముందుకు వచ్చిన నిజం ఏంటి అంటే వీళ్ళు they are completely faking their gender, biological this thing సెక్స్ అనేది వాళ్ళు ఫేక్ చేస్తున్నారు. సో that definitely qualifies them to be punished under 420 and all that. ఇంకా ఫర్దర్ గా వీళ్ళకి లభించినటువంటి బెగ్గింగ్ ద్వారా అండ్ ఎక్స్టార్షన్ ద్వారా వచ్చినటువంటి ప్రొసీడ్స్ ఎక్కడికి వాళ్ళు రూట్ చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ we will definitely have another press meet when something comes into light again. అబ్సల్యూట్లీ ఇప్పుడు లాఫుల్ గా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కి కూడా ఇట్లాంటి ఫేక్ వాళ్ళు అండ్ ఎక్స్టార్షనిస్ట్ వల్ల ఇమేజ్ దెబ్బతిన్నమే కాకుండా వాళ్ళ జీవన విధానానికి కూడా చాలా వరదలు ఏర్పడతాయి. సో దిస్ ఇస్ really necessary that we take action upon these activities very stringently. Yes, అది కూడా చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఎంటైర్ బెగ్గింగ్ నెట్వర్క్ who are doing through malicious activity and who is organizing ఇవన్నిటి మీద కూడా నిఘా పెంచాము అండ్ త్వరలోనే మనకి చాలా
విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. మ్యామ్ ఇన్ని డేస్ అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైనా కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాలో అప్లోడ్ చేసి కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే పర్టికులర్ గా ఎందుకు చేస్తున్నారు అండ్ ఇప్పటితో ఆపేస్తారు ఏదైనా డ్రైవ్ లాగా ఏమైనా? No, we will take it up as a drive until this menace is completely under control. Because see, we have been getting complaints unofficially. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి మాకు ఇట్లా అయింది అని ఇప్పటి వరకు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వలేదు. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఓవర్ దిస్ అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ దట్ వీ టేక్ యాక్షన్ బికాస్ దిస్ హరాస్మెంట్ ఈస్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్. ఏ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ కానీ మరి ట్రాన్స్జెండర్స్ ఎవరు ఈ రోజు అయితే కనిపించలేదు మ్యామ్, మార్నింగ్ నుంచి చూస్తాం. కానీ అది ఈ ఒక్క రోజుకే పరిమితం అవుతుంది. No. We are taking it up as a drive and it will continue till this problem is under control. కొంచెం వ్యాధ అవుతున్నారా లేకపోతే ఏంటమ్మా, కెన్ యూ రిపీట్? షెల్టర్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? No shelter, they live in different places, they come from different villages of other states also, but ఈ గురువులు ఎక్కడ ఉన్నారో they will provide them temporary shelter in the city because they are the ones who are guiding them step by step. ఈ జోన్ లో ఎక్కడ పర్టికులర్ గా ప్లేస్ ఉంటుంది? మన జంక్షన్స్ ఉన్నాయి కదా, మెయిన్లీ ఇప్పుడు కేసెస్ ఎక్కడైతే చేసామో మహంకాళి, రామ్ గోపాల్పేట్, మారేడుపల్లి, గోపాల్పురం, ఈ ఏరియాస్ లో మెయిన్ జంక్షన్. సంగీత్ చౌరస్తా ఇస్ వన్ ఆఫ్ దెమ్ అండ్ రైల్వే స్టేషన్ మెయిన్లీ. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. ఎస్, గతంలో పుస్తకాన్ని చేయకపోతే రైట్స్ చేశారు, కానీ ఏంటంటే పుస్తకాల్లో రిహాబిలిటేషన్ లేకపోవడంతో 3-4 days వరకు తర్వాత మళ్ళీ వీళ్ళు సేమ్ ప్లేస్ so it is not the question of rehabilitation. They are able-bodied male members of the society. They can pretty well work and earn their livelihood. But since this has the lure of easy money, వాళ్ళు ఈ విధంగా ట్రాన్స్జెండర్స్ లాగానో లేకపోతే ఫీమేల్స్ లాగానో డ్రెస్అప్ అవి ఆ విధంగా నటిస్తూ ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. Which is not the question of I don't think this is a question of rehabilitation because they're not true transgenders. బెగ్గర్ సంబంధించి కూడా వాళ్ళు రిహాబిలిటేషన్ లేకపోవడంతో ఎలాంటి ఉపాధి అవకాశాలు కంటే ఇప్పుడు ఆల్రెడీ జిహెచ్ఎంసీ సంబంధించి గతంలో కొన్ని చేశారు, పోలీసులు చేశారు. రీసెంట్ గా వాళ్ళ స్కిల్స్ లేకపోవడంతో మళ్ళీ తిరిగి వీటి తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తున్నారు. అట్లా అలాంటి మీరు ఫోకస్ చేసే అవకాశం చేశారు. See, first our prime focus is on this organized activity called begging, or in the garb of begging, cheating people, extorting money from people. That is our prime focus. Later on, real beggars ఎవరైతే ఉంటారో వాళ్ళకి rehabilitation through inter-departmental coordination and all that we can focus. But our first concern is the crime angle. Yeah. No, they are there. I think even Mumbai also recently there was some upheaval about this type of network. ఇలాంటివి అన్ని బిగ్ సిటీస్ లో ఉంటాయి. అండ్ యాజ్ యూ సీ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పోడింగ్ ఇన్ అట్ అ వెరీ ఫాస్ట్ రేట్ and it is natural that as the income of people is increasing, there will be these type of criminal activities to gain easy money, and it is the job of police to crack down on them so that public feels safe. And as a city which attracts lot of investment, our image, మన హైదరాబాద్ ఇమేజ్ కూడా బెటర్ అవ్వడానికి ఇటువంటి యాక్షన్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఇలాంటి ఫేక్ క్రైమ్స్ సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? ఎలాంటి సందేశం ఇస్తారు? ఎస్, సో ప్రజలకు ఏంటి అంటే ఇట్లాంటి చేదు అనుభవం ఎదురైతే వాళ్ళు కంపల్సరీగా పోలీస్కి రిపోర్ట్ చేయాలి. దే షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సచ్ ఎక్స్టార్షనిస్ట్ యాక్టివిటీ. Okay, there is one thing that there is a sentiment amongst the public, a common sentiment that transgenders blessing iste